ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీ వచ్చేసింది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఎలాగైనా గెలిచి మళ్లీ అధికారం దక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో డీఎంకే ఉంది. మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలనే టార్గెట్తో పనిచేస్తోంది. మరోపక్క కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అదేవిధంగా నామ్ తమిళల్ కచ్చి కూడా ప్రతి ఎన్నికలోనూ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ టైంలో తాజాగా వెల్లడైన ఓ సర్వేలో డీఎంకే కూటమికి 104 నుంచి 114 స్థానాలు దక్కుతాయని, మెజారిటీకి కావలసిన 118 స్థానాలకే కష్టపడుతుందని తెలిసింది. అదే టైంలో అన్నాడీఎంకేకు 127 స్థానాలు దక్కే అవకాశం ఉందని సమాచారం. విజయ్ టీవీకే 15% ఓట్లు సాధిస్తుందని, నామ్ తమిళర్ కచ్చి 8% ఓట్లతో 4వ స్థానంలో నిలుస్తుందని తెలుస్తోంది. డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడయ్యాయి. డీఎంకే అసంతృప్తి ఓట్లు సాధారణంగా ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు పడకుండా విజయ్కు పడే అవకాశం ఉండడమే ఈ ఎన్నికల్లో కీలక మలుపని తెలిపింది. దీంతో డీఎంకే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో విజయావకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వ ఏర్పాట్లో కింగ్ మేకర్ గా విజయ్ నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డీఎంకే అన్నాడీఎంకే మధ్య విజయ్ పొందే 15% ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలనేది తీర్మానిస్తుందని తాజా సర్వే కూడా నిర్ధారించింది. చాలా మంది రాజకీయ నిపుణులు కూడా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నిర్ణయించే శక్తిగా విజయ్ మారతారని చెబుతున్నారు. తాజా సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో విజయ్, త్రిష వ్యవహారం, కరూరు తొక్కిసలాట కేసు తదితర సమస్యలతో సతమతమవుతున్నారు. కావున సర్వేలో చెబుతున్నట్లుగా విజయ్ ప్రభావం చూపించగలరో లేదో వేచి చూడాలి. ఎన్నికల్లో టీవీకే 15% ఓట్లు సాధించి ఎవరు అధికారం ఏర్పాటు చేయాలనేది నిర్ణయించే కింగ్ మేకర్ అవుతుందని తెలిసింది. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకేను ఇష్టపడని వారి ఓట్లు టీవీకేకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే యువ ఓటర్లు కూడా విజయ పక్షాన నిలవచ్చని, తద్వారా ఈ ఎన్నికల్లో టీవీకే ఓ కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని సర్వేలో తేలింది. డీఎంకే కంచుకోటగా భావించే ప్రాంతాలలో టీవీకే పొందే ఓట్లతో అధికార పార్టీకి అతిపెద్ద నష్టం ఏర్పడుతుందని తెలిసింది. కాగా అన్నాడీఎంకే నుంచి కూడా సీనియర్ నేత సెంగొట్టి కొంతమంది కీలక నేతలు టీవీకేలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే ఓట్లు కూడా టీవీకేకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తేదీ వచ్చేసింది. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఎలాగైనా గెలిచి మళ్లీ అధికారం దక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో డీఎంకే ఉంది. మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవాలనే టార్గెట్తో పనిచేస్తోంది. మరోపక్క కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. అదేవిధంగా నామ్ తమిళల్ కచ్చి కూడా ప్రతి ఎన్నికలోనూ తన ఓట్ల శాతాన్ని పెంచుకుంటూ పోతోంది.
ఇక డిఎంకే అసంతృప్తి ఓట్లు సాధారణంగా ప్రతిపక్షమైన అన్నాడీఎంకేకు పడకుండా విజయ్కు పడే అవకాశం ఉండడమే ఈ ఎన్నికల్లో కీలక మలుపని తెలిసింది. దీంతో డిఎంకే చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో విజయ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ప్రభుత్వ ఏర్పాట్లో కింగ్ మేకర్ గా విజయ్ నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఎంకే అన్నాడీఎంకే మధ్య విజయ్ పొందే 15% ఓట్లు ఎవరు అధికారంలోకి రావాలనేది తీర్మానిస్తుందని తాజా సర్వే కూడా నిర్ధారించింది. చాలా మంది రాజకీయ నిపుణులు కూడా స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామిల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది నిర్ణయించే శక్తిగా విజయ్ మారతారని చెబుతున్నారు. తాజా సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో విజయ్ త్రిష వ్యవహారం, కరూరు తొక్కిసలాట కేసు తదితర సమస్యలతో విజయ్ సతమతమవుతున్నారు. కావున సర్వేలో చెబుతున్నట్లుగా విజయ్ ప్రభావం చూపించగలరో లేదో వేచి చూడాలి. ఈ ఎన్నికల్లో టీవీకే 15% ఓట్లు సాధించి ఎవరు అధికారం ఏర్పాటు చేయాలనేది నిర్ణయించే కింగ్ మేకర్ అవుతుందని తెలిసింది. ముఖ్యంగా డిఎంకే అన్నాడీఎంకేను ఇష్టపడని వారి ఓట్లు టీవీకేకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే యువ ఓటర్లు కూడా విజయ పక్షాన నిలవచ్చని, తద్వారా ఈ ఎన్నికల్లో టీవీకే ఓ కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని సర్వేలో తేలింది. డిఎంకే కొంచెకోటగా భావించే ప్రాంతాలలో టీవీకే పొందే ఓట్లతో అధికార పార్టీకి అతిపెద్ద నష్టం ఏర్పడుతుందని తెలిసింది. కాగా అన్నాడీఎంకే నుంచి కూడా సీనియర్ నేత సెంగొట్టియన్ తదితర కొంతమంది కీలక నేతలు టీవీకేలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అన్నాడీఎంకే ఓట్లు కూడా టీవీకేకు వెళ్లే అవకాశం ఉంది.